ప్రభుత్వానికి ఉద్దేశపూర్వకంగానే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం ఇష్టం లేదని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని కుట్ర చేస్తున్నారన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బకాయిలు చెల్లించేందుకు అప్పులు దొరకడం లేదని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రి ఒప్పుకుంటే 20,000 కోట్లు అప్పు ఇప్పిస్తామని అన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మార్చిందని మండిపడ్డారు. ఫీజు బకాయిల కారణంగా యాజమాన్యాల ఒత్తిడితో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు అధైర్య పడకుండా పోరాటాల ద్వారా హక్కులను సాధించుకోవాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు. బకాయిల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలని కోరారు. లేని పక్షంలో వేలాది మంది విద్యార్థులతో ముఖ్యమంత్రి ఇంటితో పాటు సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని కృష్ణయ్య హెచ్చరించారు. సచివాలయాన్ని ముట్టడి చేస్తాం, ఎక్కడికక్కడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను కూడా ముట్టడి చేయాలని చెప్పి బీసీ సంఘాలకు విద్యార్థి సంఘాలకు పిలుపునిస్తున్నాం. ఎందుకంటే ఉద్యమాన్ని ఉధృతం చేయకపోతే ఈ స్కీమ్ను ఎత్తేసే ప్రమాదం ఉంది. మొదట ఈ స్కీమ్ ఎత్తారే, తర్వాత హాస్టల్ ఎత్తారే, తర్వాత గురుకులాలు ఎత్తారనే కుట్ర ప్రభుత్వానికి ఉంది. గురుకులాలు ఎత్తేసి ఇంటిగ్రేటెడ్ అంట, ఇంటిగ్రేటెడ్ పెట్టు, ఇంటిగ్రేటెడ్ పెట్టు, దాన్ని వెల్కమ్ చేస్తాం. గురుకులాలు మాత్రం తీసేయొద్దు. గురుకులాలు ఉండని ఇంటిగ్రేటెడ్ ఉండని మా పిల్లలు చదువుకుంటారు. కాబట్టి రెండింటిని కూడా కంటిన్యూ చేయాలని చెప్పి ఇంటిగ్రేటెడ్ నీ మైండ్ అవుట్నే బ్రెయిన్ చేయడు. కాబట్టి ముఖ్యమంత్రిని మేము వద్దానం, నీ మనసున్నది పెట్టు, ఎంత బడ్జెట్ అయినా పెడతా అంటావు, దానికి 200 కోట్లు పెడతావు, గురుకులాలు కట్టడానికి 20 కోట్లు పెట్ట మనసు రాదా? ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకు 10,000 కోట్లు పెడతావు. అరే ఈ ఫీజు రియంబర్స్మెంట్కు సంవత్సరానికి 2,000 కోట్లు ఇవ్వవా? ఇదే నా మీ వైఖరి అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ విద్యార్థి వ్యతిరేక బీసీ వ్యతిరేక చర్యలను పచ్చి బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు. బీసీ నాయకులను బీసీ సంఘాలను కొంటా, నోరు ఇస్తా, బెదిరిస్తా. నువ్వు పొలిటికల్ పార్టీలను చేశాను బెదిరిస్తున్నావు, వాళ్ళని బెదిరిస్తున్నట్టు కాదు. బీసీల జోలికి వస్తే ఖబర్దార్, ఒట్టిగా వదలం. మా డిమాండ్లు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో నీ భర్తం అని చెప్పి హెచ్చరిస్తూ మేము మా పంచాయతీ ఏంటిది కంటిన్యూ అవుతుంది. అందరు పార్టీలు ఉన్న బీసీ నాయకులు అందరూ కూడా మీరు పార్టీకి కట్టుబడి ఉండండి. ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి బీసీలకు చదువుకునే పిల్లలకు విజ్ఞప్తి చేస్తున్నా. బీసీ నాయకులకు కూడా సిగ్గుండాలి. మన ఫీజు రియంబర్స్మెంట్ మీద ఒకసారి అన్యాయం జరిగితే మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 5 రోజులు నిరాహార దీక్ష చేశారు నాసరిగా. మరి మరొక బీసీ బట్టి అందరూ తెగించి పోరాడడానికి ముందుకు రావాలని చెప్పి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాలేజీలు జీతాలు ఇవ్వక ఒక్కొక్క లెక్చరర్కి 8 నెలల జీతాలు ఇవ్వలేదు. కొందరు బిల్డింగ్ల రెంటు కడతలేరు. కాలేజ్ యజమాన్యాలు అప్పుల పాలైనరు, రోడ్ల పాలైనరు. కాబట్టి వాళ్ళ కష్టాలు మామూలుగా లేవు. అందుకే కాలేజ్ యజమాన్యాలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు అట్లా ఒత్తి కూర్చుంటే కాదు, మేము చేసే ఉద్యమాలలో మీరు కూడా భాగస్వాములు కావాలి. తప్పనిసరి అందరం ఒకటై ప్రభుత్వం మెడలు ఉంచుతా. ప్రభుత్వం మిమ్మల్ని భయపడితే భయపడకండి. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాస్వామ్యం. అందరికీ ఆలోచన పడ్డది. రేవంత్ రెడ్డి నయాన భయాన అన్ని రకాలుగా కూడా అందరినీ లొంగ తీసుకుంటారని. ధర్మాన్ని న్యాయాన్ని లొంగ తీసేటటువంటి శక్తి ఎవరికి ఉండదు. రేవంత్ రెడ్డి కాదు, మహామౌలు. నేను ఇప్పటికీ 20 మంది చీఫ్ మినిస్టర్లు చూశాను. జలగం వెంకటరావు గారికి రేవంత్ రెడ్డి దాకా చూశాను. ఎవరు కూడా ఏ చీఫ్ మినిస్టర్ కూడా ఇట్లా లేడు. వాళ్ళందరూ ప్రజా సమస్యల మీద స్పందించారు, చర్చించారు, పరిష్కరించాడు. రేవంత్ రెడ్డి మాత్రం చర్యలు తీసుకోడు, చర్చించాడు. పరిష్కరించకపోతే తప్పనిసరి ఫలితం అనుభవిస్తావని చెప్పి, ఫలితం అనుభవించేది నువ్వే. ప్రపంచంలో నియంత్రణలు ఎక్కడ ఉన్నా కాలగర్భంలో కలిసిపోయారు. ప్రజలకు 4 మంచి పనులు చేస్తేనే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. మేమేం అడుగుతున్నాం? మీరు సంపాదించిన అక్రమాలు లక్షల కోట్లు అడుగుతారే. మా పిల్లల పైసలు, ఫీజుల పైసలు, స్కాలర్షిప్ లేవు, హాస్టళ్ళకు బిల్డింగ్లు కట్టు, అదేవిధంగా గురుకులాలకు బిల్డింగ్లు కట్టు, నామినేటెడ్ పోస్టులో జనాభా ప్రకారం ఇవ్వు, మంత్రివర్గంలో స్థానం ఇవ్వు, బడ్జెట్ పెంచు, ఇంటికి 20 లక్షల లోన్ ఇవ్వు. ఒక్క లోన్ ఇవ్వలేదు. 30 నెలల్లో ఇంటికి 10 లక్షలు ఇవ్వాలి. ఈ విధంగా ఇస్తానని చెప్పి మాట కూడా ఇచ్చారు. కూడా మీకు చలనం లేకపోతే
ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు శరం ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే గౌరవ రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను పాలనలో ఉంటే నేను విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ నేను చెల్లిస్తా అన్నాడు. ఉద్యోగులకు 2,50,000 భర్తీ చేస్తా అన్నాడు. నువ్వు ఉద్యోగుల పరిస్థితి పక్కకు పెడితే ఇవాళ విద్యార్థుల పరిస్థితి ఏంటి? ఇలా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నిసార్లు మీరు మన డిప్యూటీ సీఎం గారిని ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో కలిస్తే ఇదిగో వచ్చే అదిగో వచ్చే అని చెప్పి కాకమ్మ కబుర్లు చెప్పి ఇప్పటి వరకు కూడా ఒక్క పైసా విద్యార్థుల కోటాలో పడలేదు, కాలేజీ యాజమాన్య కోటాలో పడలేదు. కానీ ఇలా ఆర్ కృష్ణ విద్యార్థుల గోస వినలేక ఇలా ఎన్నిసార్లు మరి సీఎం గారిని కూడా కలిస్తే వస్తున్నాయని చెప్పారు. మీరు డబ్బులు ఇవ్వలేకపోతే ఇలా ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. మీ అందరికి తెలుసు. హైకోర్టు మరి విద్యార్థుల దగ్గర వసూలు చేసుకోమని చెప్పి డబ్బులు ఇచ్చేంత వరకు విద్యార్థుల దగ్గర వసూలు చేసుకోమని అంటే ఇలా ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు తల్లిదండ్రులను ఒత్తిడి పెట్టి ఇలా విద్యార్థుల మానసిక హోదాకు ఇబ్బందికి పడి ఇలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి విద్యార్థులు ఏ విధ అధోగతి పాలవుతుంటే కూడా ఇలా మరి రాష్ట్ర ప్రభుత్వానికి దిక్కు దివానా లేదా? ఇలా హైకోర్టు ఇచ్చిన హైకోర్టు కూడా నేను ఒకటే సవాల్ విసురుతున్నా. పేద విద్యార్థులు కట్టలేని స్థితిలోనే ఇలా విద్యార్థుల పట్ల పక్షపాతిగా ఆర్ కృష్ణ నిలబడి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిస్తే ఇలా డబ్బులు కట్టలేనటువంటి పిల్లలే ఇలా ఫీజు రియంబర్స్మెంట్ లో జైన్ అయ్యి ఇలా విద్య అభ్యసించి ఇలా కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు అవుతుంటే ఇలా చదువుకు దూరమయ్యే పరిస్థితి తీసుకురావడానికి ఇది మీరు ఎంతవరకు సమంజసమో హైకోర్టు కూడా ఆలోచించాల్సిన బాధ్యత మీద ఉంది. అంటే ఇలా ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు డబ్బులు చెల్లిస్తే, డబ్బులు కుమ్మరిస్తే మీరు ఏ విధంగా పెడితే ఆ విధంగా పేద విద్యార్థులను గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందా ఈ హైకోర్టు విధానం అనేది? రాజ్యాంగం అనేది ప్రజల పక్షాన నిలబడుతుంది. రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కులను కాపాడిందే హైకోర్టు, సుప్రీంకోర్టు లక్ష్యం. కానీ ఇవాళ విద్యార్థులకు ఏం చేస్తుంది? చదువుకు దూరమయ్యే అందరిని ద్రాక్షలాగా తయారు చేస్తుంది. ఇది ఈ విధంగా కార్యాచరణ చేస్తే కనుక ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఇలా సీఎం క్యాంప్ ఆఫీసు దగ్గర నుంచి మొదలుకుంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు, ఇవాళ మంత్రుల క్యాంప్ ఆఫీసులను కూడా ఎక్కడ కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇలా ఎక్కడికెక్కడ ఇలా చూస్తారా కృష్ణమ్మ విద్యార్థులను, నిరుద్యోగులను, అదేవిధంగా సంక్షేమ సంఘాల నాయకుల కాళ్లను ఆపుతున్నాడు, కంట్రోల్ చేస్తున్నాడు. ఒక్కసారి ఆర్ కృష్ణ గారు కొనసాగా చేస్తే రాజ్యాంగబద్ధంగా, మా న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా మా హక్కుల కోసం ఏ విధమైనటువంటి ఉద్యమానికైనా మేము సిద్ధపడతాం, కబద్దారని చెప్పి హెచ్చరిస్తున్నా. ఈ 2-3 రోజులలో బకాయిలు చెల్లించలేని పక్షంలో రేపు రాబోయే 2-3 రోజుల నుంచి మా కార్యాచరణ ఆర్ కృష్ణ గారి కమిటీని ఏర్పాటు చేసి మరి త్వరలోనే మా కార్యాచరణ కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తున్నా. చెప్పి హోదా ఆల్ ఇండియా ఓబీ